బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టతకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు అందించారు. అయితే అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపైన బీఆర్ఎస్ పై ఆరోపణలు వస్తున్నాయి. సో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆరే బాధ్యత వహించాలంటూ కూడా పేర్కొన్నారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేకుంటే సివిల్ క్రిమినల్ కేసులు ఉంటాయని, ఇలాంటి చర్యలకు పూనుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులపై మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా అంగన్వాడీల కార్యకర్తలకు సంబంధించిన అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపైన బీఆర్ఎస్ పదే ఆరోపణలు చేయడం, సో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా దీనిపైన పోస్టులు పెట్టడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో దీనికి సంబంధించిన పోస్టుల తొలగింపుతో పాటుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు నోటీసులో. ఒకవేళ అలాంటి చర్యలు పూనుకోకపోతే మాత్రం సివిల్ క్రిమినల్ కేసులు, ఇలాంటి చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా నోటీసులు ఏం పేర్కొన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు అయితే పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే తన మొత్తం ప్రతిష్టకు అటు మంత్రి పదవికి తనకు మరి భంగం కల్పించేలా మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం కూడా పోస్టులు పెడుతున్నందుకు బాధ్యత వహిస్తూ కూడా ఇవన్నీ ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్నారో అవన్నీ కూడా మరి అవాస్తవం అంటూ కూడా సీతక్క తెలియజేసిన పరిస్థితి ఉంది. సో వీటి అన్నిటికీ పోస్టులకు సంబంధించి నేరుగా ఇదంతా బాధ్యత కేసీఆర్ వహించాలంటూ కేసీఆర్ కు మరి సీతక్క లీగల్ నోటీసులు అయితే పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మంత్రి సీతక్క కూడా ఇక్కడ వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అంగన్వాడీ మొబైల్ ఫోన్లు కొనుగోలు ప్రక్రియ మొత్తం కూడా తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ ఏదైతే TGTS ద్వారానే పారదర్శకంగా టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్ల ప్రకారమే మేము నిర్వహించామని ఆమె స్పష్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన అబద్ధపు పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 48 గంటల్లో తొలగించాలి. లేదు అంటే కనుక దీనిపైన కేసీఆర్ నిబంధనల ప్రకారం క్షమాపణలు చెప్పాలి. ఈ 48 గంటల్లో అవన్నిటినీ కూడా తొలగించి అలాగే క్షమాపణలు చెప్పాలి, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి సీతక్క మరి పెద్ద ఎత్తున గురుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు సత్య? నెక్స్ట్ ఎలాంటి ప్రక్రియ చేపట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఇప్పటికే ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా అసలు ఏం జరిగిందనేది మనం ఖచ్చితంగా ఒక అంశాన్ని చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మన్నె క్రిచాంగ్ చేసినటువంటి ఈ మొత్తం ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ ఆశా వర్కర్లకు సంబంధించి శాంసంగ్ గెలాక్సీ A06 మోడల్ మార్కెట్ లో సుమారు 11,999 రూపాయలు ఉండగా ప్రభుత్వం ఒక్కొక్క ఫోన్ కు 14,213 రూపాయలతోటి కొనుగోలు చేసిందని, అయితే దీని వల్ల సుమారు 8.44 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు మరోవైపు ప్రభుత్వం పాత 4G ఏదైతే ఫోన్లు ఉన్నాయో ఆ పాత 4G ఫోన్లను ఎందుకు కొనుగోలు చేసింది, కేంద్ర మార్గదర్శక ప్రకారం అయితే 5G ఫోన్లు వాడుకోవాలి కదా అనేది కూడా మరి అక్కడ బీఆర్ఎస్ నేతలు ఇది చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కూడా కొంత దీనికి సంబంధించి అంటే అటు మంత్రి నోటీసులు ఏదైతే పంపిస్తారో దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఒకరొకరు రియాక్ట్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం దీంట్లో ఏదైతే లీగల్ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఈ నోటీసులు ఎందుకు పంపిస్తా ఉన్నారు, ఈ కేసును సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్తే మొత్తం నిజ నిర్ధారణ తెలుస్తుంది కదా, సిబిఐ మొత్తం కూడా మరి అక్కడ అసలు నిజంగా స్కామ్ జరిగిందా జరగలేదా అనే దానిపైన మొత్తం కూడా సిబిఐ విచారణ జరుగుతుంది కదా, సో దాంట్లో నిజ నిజాలు తెలుస్తాయంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రాష్ట్రంలో కొంత
గందరగోళమైనటువంటి సిచ్యువేషన్. రాజకీయంగా సీతక్క పైకి మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే మరి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది సిరాజ్. సత్య కొంతవరకు, ఎందుకంటే ప్రీవియస్ గా జరిగినటువంటి మేడారం జాతరకి సంబంధించి బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. యాజ్ ఎ ప్రతిపక్షంగా ఆరోపించడం లేదా పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం సాధారణంగా కనబడుతుంటది. కానీ ఈ ఫోన్లకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మంత్రి సీతక్క కూడా ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు? నోటీసులు పంపే వరకు ఎందుకు వచ్చింది? డెఫినెట్ విపరీతంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రధానంగా ఎక్స్ కావచ్చు, ఈ మొత్తం కూడా ట్విట్టర్ ఈ వేదికగా పెద్ద ఎత్తున ఈ ఫోన్ల గురించి మొత్తం కూడా వైరల్ అవుతా ఉంది, ట్రెండ్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అయితే ఆ ఫోన్ మార్కెట్ లో ఏ ధరకు దొరుకుతుంది, కానీ ప్రభుత్వం ఏ ధరకు మొత్తం కూడా మరి విక్రయించి వాళ్ళకి ఇచ్చింది అనేది కూడా మరి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా బయట పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సో మరి ఆమె లీగల్ నోటీసులు అయితే పంపించడం జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఇటు రెండు వర్గాలు, అంటే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వర్గం ఖచ్చితంగా మీరు లీగల్ నోటీసు పంపించడానికంటే సిబిఐకి దీన్ని మరి ఎంక్వైరీకి ఇస్తే సిబిఐ నిక్కు తెలుస్తుంది కదా, మొత్తం అసలు నిజాలు ఏంటి అనేది సిబిఐ తెలుస్తుంది అంటూ కూడా మరి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అక్కడ మాత్రం మరి ఆ రేట్ ఎంత ఉందో దానికంటే ఇది అంటే దానికంటే కరెక్ట్ రేట్ మేము కొన్నామని ప్రభుత్వం చెప్తుంది. చూడాలి ఇటు మరి ఈ నోటీసులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మరి వీళ్ళు కూడా మరి కంప్లైంట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు మరి సైబర్ క్రైమ్ లో మరి మంత్రి సీతక్క పైన కూడా మరి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులకు మరి ఇది చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ మా మంత్రి సీతక్క వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకుల పైన, అలాగే మన్నే క్రిషాంక్ పైన పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో విపరీతంగా మరి దుర్భాషలాడుతూ కూడా మరి వీడియోలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి అక్కడక్కడ మొత్తం ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అటు హన్మకొండలో మొత్తం కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే చేస్తా ఉన్నారు, అసత్యపు ప్రచారాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటూ కూడా మరి సీతక్క వర్గం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్టతకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కూడా కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ప్రధానంగా నోటీసుల్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు సో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కూడా సీతక్క నోటీసులు పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా అంటే మొత్తం టెండర్ విలువ 44 కోట్లు మాత్రమేనని, కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏకంగా 30 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపించడం కొంతవరకు కలకలం రేపుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులపైన క్షమాపణ చెప్పడంతో పాటుగా 48 గంటల్లో వాటిని తొలగించాలంటూ కూడా సీతక్క నోటీసులు పంపినటువంటి వైనం కనబడుతుంది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఎలా స్పందించేటువంటి అవకాశం ఉంది, సో వారు కూడా లీగల్ టీంతో దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోబోతున్నారా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్.